నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎస్ మల్లిబాబు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడంలో చిత్తశుద్ధితో పనిచేస్తానని వెల్లడి. సూపర్ బజార్ నూతన చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ప్రసంగి ఆదినారాయణ. సూపర్ బజార్ అభివృద్ధికి నూతన పాలక మండలి కృషి చేయాలన్న సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. కాకినాడ జిల్లా తీర గ్రామాల ప్రజలతో కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్రణాళికపై ప్రజాభిప్రాయ సేకరణ. సిఆర్జెడ్ నిబంధన వల్ల తీర ప్రాంతాల్లో నివసించే వారికి మత్స్యకారుల జీవనోపాధులకు ఎటువంటి అవరోధాలు ఉండబోవన్న జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి. డీటెయిల్స్ చూస్తే కాకినాడ సూపర్ బజార్ చైర్మన్ గా ప్రసంగి ఆదినారాయణ శనివారం బాధ్యతలు చేపట్టారు. సూపర్ బజార్ కార్యాలయంలో పాలక మండలి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శనివారం సూపర్ బజార్ పాలకవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. చైర్మన్గా ప్రసంగి ఆదినారాయణ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే వనమాడి హాజరయ్యారు. సుమారు 60 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ సూపర్ బజార్ దినదిన అభివృద్ధి చెందిందని, అదే విధానాన్ని కొనసాగించాలని, వినియోగదారులకు మేలైన నిత్యావసర వస్తువులను అందించి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని వనమాడి చెప్పారు. సూపర్ బజార్ చైర్మన్ ఆదినారాయణ మాట్లాడుతూ సహకార స్టోర్స్లో సూపర్ బజార్ ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉందన్నారు. ప్రజా ప్రతినిధుల సహకారంతో మరింతగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. సూపర్ బజార్ వ్యాపారం పెంచేందుకు ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖల టెండర్ల విధానంలో పాల్గొని నిత్యావసరాలు పంపేందుకు దక్కించుకునేలా ప్రణాళికలు రూపొందిస్తామని అన్నారు. రీటైల్ దుకాణం తరహాలో ఇంటింటికి సరుకులు తీసుకువెళ్లి అందించే విధానాన్ని ప్రవేశపెడతామని అన్నారు. సూపర్ బజార్ కాకినాడలో ఒక బ్రాండ్ మాదిరిగా తయారు చేస్తానని చైర్మన్ ఆదినారాయణ చెప్పారు. అనంతరం చైర్మన్ ఆదినారాయణను పలువురు పుష్పగుచ్చాలతో అభినందించారు. ఈ కార్యక్రమంలో సీఈఓ వి శివాజీ గణేష్, నాయకులు గ్రంథి నారాయణరావు, బాబ్జీ, బలసాడి రంగారావు, మల్లిపొడి వీరు, పైడ వెంకట నారాయణ, వంగరాలు బోరుబాబు, కొక్కిలిగడ్డ గంగరాజు, దుగ్గన బాబ్జీ, ఎండి జవహర్ అలీ, పిల్లారి శెట్టి రాజేశ్వరి, రాయుడు నాగేశ్వరరావు, అనుసూరి చిన్నబాబు, అయినవిల్లి నారాయణ, బొడ్డు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ సూపర్ బజార్ వైస్ చైర్మన్ శ్రీమతి కృష్ణవేణి గారు ఆదినారాయణ గారు ఆయనకి సందర్భంగా మరిన్ని ఉన్నత పదవులు రావాలని వహించాలని కోరుకుంటూ అన్ని విధాలైన విద్యార్థులు వెంకటనారాయణ గారు సూపర్ బజార్ చైర్మన్ సార్. నా పేరు ప్రసంగి ఆదినారాయణ. సూపర్ బజార్ చైర్మన్గా 1వ తారీఖుని ఏకగ్రీయంగా ఎన్నుకోవడం జరిగింది. దానికి ముఖ్యంగా కంటిపూడి శారద గారు, స్థానిక శాసనసభ్యులు కొండబాబు గారు ఆశీస్సులతో సూపర్ బజార్ డైరెక్టర్లు ఏకగ్రీయంగా ఎన్నుకోవడం వారందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఈరోజు సూపర్ బజారు ఈ సంస్థ కంటిపూడి చౌదరి గారు స్థాపించడం జరిగింది. ఎస్ఆర్ఎంటీ చౌదరి గారు అంటే ఆయన సూపర్ బజారు స్థాపించి దీన్ని దినదినాభివృద్ధికి చెందేలాగా ఆయన ఎంతో కృషి చేయడం జరిగింది. ఈవేళ సూపర్ బజార్ చైర్మన్ అనేది ఒక బ్రాండ్ కింద కాకినాడలో ఉండడం జరిగింది. దీనికి డైరెక్టర్లు అలాగే పెద్దలు ఆశీస్సులతో ఎన్నుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది.
నేను గత 40 సంవత్సరాల నుంచి రాజకీయంగాను సామాజికంగాను అనేక కార్యక్రమాలు అనేక పదవులు చేసి ఈరోజు మొట్టమొదటిసారిగా సూపర్ బజారు చైర్మన్గా ఎన్నికవడం చాలా గర్విస్తున్నాను. ఎందుకంటే సూపర్ బజార్ అనేది ఒక కోఆపరేటివ్ సెంట్రల్ స్టోర్స్ లిమిటెడ్. దీంట్లో 1300 చిల్లర మెంబర్స్ ఉన్నారు. అదేవిధంగా దీనికి ప్రతి నెల కూడా 9.5 లక్షలు దీనికి ఆదాయం వస్తుంది. అదేవిధంగా 4 షాపులు నాగమల్లి తోట, అదేవిధంగా ఈ మెయిన్ రోడ్డు రామారావుపేట, అలాగే ఎస్ఆర్ఎంటీ గెస్ట్ హౌస్ దగ్గర ఈ 4 స్టోర్లు ఉన్నాయి. సూపర్ బజార్లో నాణ్యమైన సరుకు దొరుకుతుందని చాలామంది ఇక్కడే కొనడం జరిగేది. ఇప్పుడు అనేక మాల్స్ రావడం సూపర్ బజారు కొద్దిగా కొనడం కొద్దిగా తగ్గింది. అయినప్పటికీ కూడా దీనికి అన్ని రకాలుగా కూడా ఆస్తులు ఉన్నాయి కాబట్టి అద్దెల రూపంగా కానీ అదేవిధంగా అన్ని రకాలుగా కూడా దీనికి ఆదాయం వస్తుంది. దీన్ని దినదినాభివృద్ధి చెందే విధంగా గత చైర్మన్లు, ఇప్పుడు ఉన్న సిబ్బంది, CEO వాళ్ళ సహకారంతో డైరెక్టర్లు అందరినీ కలుపుకొని ఈ సూపర్ బజార్ అభివృద్ధికి నేను సాయశక్తిలో కృషి చేస్తానని, కాకినాడ పట్టణ వాసులు కూడా ఈ సూపర్ బజార్ ద్వారా వాళ్ళ ఇంటికే సరుకులు అందించే విధంగా ఓ ప్రణాళిక సిద్ధం చేస్తాం. అదేవిధంగా సూపర్ బజార్లో ఏదో ఒక వస్తువు తయారయ్యే విధంగా ఒక బ్రాండ్ ఇమేజ్ ఉండేలాగా దీన్ని తీర్చిదిద్దాలన్నది నా కోరిక. ఈవేళ ప్రజాప్రతినిధులు, అదేవిధంగా మా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఇక్కడ అన్నవరం కానీ అనేక దేవస్థానంలో ట్రస్ట్ బోర్డుల ద్వారా కూడా ఈ సూపర్ బజార్ ద్వారా కొనే విధంగా నా సాయశక్తుల కృషి చేస్తాను. వాళ్ళ సహకారాలు పూర్తిగా ఉంటాయని ఆశిస్తున్నాం. అదేవిధంగా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేల సహకారంతో దీన్ని అభివృద్ధి చేస్తానని అందరికీ కూడా గర్వించే విధంగా నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాకినాడ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్గా ఎస్ మల్లిబాబు తన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ఎన్నికల విభాగం డిప్యూటీ సీఈఓగా పనిచేస్తున్న మల్లిబాబు బదిలీలలో భాగంగా కాకినాడ ఆర్డీఓగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మల్లిబాబు మాట్లాడుతూ గతంలో జిల్లాలో వివిధ హోదాల్లో పనిచేయడం జరిగిందని, ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతనిస్తానని అన్నారు. త్రాగునీరు, భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ పెడతానని, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను పారదర్శకంగా అమలు చేస్తానని అన్నారు. నవంబర్ 6వ తేదీలోగా పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్లు తమ ఓట్లు నమోదు చేసుకోవాలని, శాసనమండల పట్టభద్రుల నియోజకవర్గం ఓటర్ల నమోదుకు సంబంధించి ఇప్పటికే పనులు ప్రారంభించామని అన్నారు. పట్టభద్రుల ఓటర్లకు అర్హులైన గ్రాడ్యుయేట్లందరూ తప్పనిసరిగా తమ ఓటును నమోదు చేయించుకోవాలని కోరారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆయనకు పలువురు ఉద్యోగులు, కార్యాలయ సిబ్బంది అభినందనలు తెలిపారు. నా పేరు మల్లిబాబు, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, కాకినాడ. నిన్ననే నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది. గ్రాడ్యుయేట్స్ మన ప్రస్తుతం కాకినాడ డివిజన్లోని పట్టభద్రులు అయినటువంటి ఓటర్లందరికీ కూడా శాసన మండలి, ఉభయ గోదావరి జిల్లాల శాసన మండలి, పట్టభద్రుల నియోజకవర్గానికి డినోవా ఓటర్ల జాబితా తయారు చేయడానికి పని ప్రారంభించారు. అంటే గతంలో వాడినటువంటి ఓటర్ల జాబితా ఇంకా రద్దయిపోతుంది, పనికిరాదు. దీనికి సంబంధించి 39/20/24 మనం ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుండి మనకి ఫారం 18 అనేటువంటి దాంట్లో ప్రతి గ్రాడ్యుయేటు, గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేట్ అయినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఓటర్ కింద నమోదు అవ్వచ్చు. మనకి లాస్ట్ డేటు 6/11/2024. ఆ రోజు దాకా మీరందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఫారం 18 అనేటువంటి దరఖాస్తులో
ఇది ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్ సిఈఓ వెబ్సైట్లో ఈ అప్లికేషన్ మీకు అందుబాటులో ఉంటుంది, ఆన్లైన్లో పెట్టుకోవచ్చు. అదే సమయంలో స్థానిక తహసీల్దార్ వద్ద నుండి కానీ ఎండి వద్ద నుండి కానీ మాన్యువల్ దరఖాస్తు మోడల్లో కూడా పెట్టుకోవచ్చు. వీలైనంత వరకు మ్యాక్సిమం ఆన్లైన్లో పెట్టుకోవడానికి అందరూ చదువుకున్న వ్యక్తులు కాబట్టి ఆన్లైన్లో పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఈ 6/11/24 లోపల మీరు మీ యొక్క రెసిడెన్స్ అంటే ఆధార్ కార్డు, గ్రాడ్యుయేట్స్ తాలూకు పట్టా ఆర్ ప్రొవిజనల్ సర్టిఫికెట్ వాటితోటి మీరు దరఖాస్తు చేసుకొని ఓటర్ల జాబితా తయారు చేయడంలో సహకరించవలసిందిగా కాకినాడ రెవెన్యూ డివిజన్లోని పట్టభద్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కాకినాడ జిల్లాలో 1891 మంది దివ్యాంగులకు సుమారు 3.6 కోట్ల విలువైన పరికరాల పంపిణీని కేంద్ర మంత్రి బన్వారీలాల్ వర్మ వర్చువల్ విధానంలో శనివారం ఘనంగా ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాజిక న్యాయం, దివ్యాంగుల సంక్షేమం కోసం విశేషంగా కృషి చేస్తున్నాయి. నెల రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లాలో నియోజకవర్గాల వారీగా దివ్యాంగులకు శిబిరాలు నిర్వహించారు. సదరం సర్టిఫికేట్ కలిగిన దివ్యాంగులకు వారి వైకల్యాన్ని బట్టి ఏ రకాల పరికరాలు అవసరమో గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం వాటిని మంజూరు చేసింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సామాజిక న్యాయ సాధికార సహాయ మంత్రి బన్వారీలాల్ వర్మ వర్చువల్ విధానంలో శనివారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాకినాడలో జరిగిన ఈ కార్యక్రమానికి వర్చువల్ విధానంలోనే స్థానిక ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ హాజరు కాగా, కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యేలు వనమడి కొండబాబు, పంతం నానాజీ హాజరయ్యారు. దివ్యాంగుల శాఖ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్, విశాఖ జిల్లా పరిషత్ సిఇఓ పాటంశెట్టి నారాయణమూర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. శనివారం కాకినాడ జిల్లాకు చెందిన 1891 మంది లబ్ధిదారులకు 2875 దివ్యాంగులు ఉపకరించే పరికరాలు మంజూరైనట్లు నారాయణమూర్తి తెలిపారు. వీటి విలువ 3.6 కోట్ల రూపాయలని అన్నారు. కాకినాడ సిటీ రూరల్ నియోజకవర్గం లబ్ధిదారులకు వీటిని అందజేశారు. 7వ తేదీన జగ్గంపేటలో, అనంతరం 8వ తేదీ నుంచి ఆయా నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఇచ్చిన తేదీల్లో వీటిని నిర్వహించడం జరుగుతుందన్నారు. అనంతరం ఎమ్మెల్యేలు మాట్లాడుతూ దివ్యాంగులను గుర్తించి 14 రకాల ఉపకరణాలు పంపిణీ చేసిన ఘనత కేవలం కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. 2 నియోజకవర్గాల నుంచి 800 మందికి పైగా లబ్ధిదారులు తరలివచ్చారు. వారందరికీ ఉపకరణాలు ఇచ్చారు. మోటార్ సైకిళ్లు, బ్యాటరీతో నడిచే సైకిళ్లు, వినికిడి యంత్రాలు, ఇలా 14 రకాల యంత్రాలను పూర్తి ఉచితంగా ఇవ్వడం జరిగిందన్నారు. ఇందుకోసం విశేషంగా కృషి చేసిన దివ్యాంగుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నారాయణమూర్తిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం ముగియడంతో ఆయన విశాఖ జెడ్పీ సిఇఓగా పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయనను ఘనంగా సత్కరించారు. But this disabled people who we call are differentially abled people are a gift of God. They are also a part of us and we should always take them to be a part of us. Like according to the government, as per the 2011 census, the district having 395 inhabited villages, 20 unhindered villages, total population of 20.92 lakhs and the geographical area is 3020 square kilometers. Kakinada district is one of the most populous with density populated district in the state. The density of population is 693 per square kilometers. Well, 35 తో పాటు ఈరోజు వీరందరికీ పంపిణీ జరుగుతూ ఉంది. ముఖ్యంగా బ్యాటరీ ఆపరేటెడ్ వాటర్ ట్రైసైకిల్స్ 123, ఒక్కొక్క దాని ఖరీదు 42,000 రూపాయలు ఖరీదైనటువంటి 100% సబ్సిడీ మీద అవి ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే చెవిరికి పరికరాలు 152 మందికి, ఇంకా వివిధ పరికరాలు ఈరోజు పంపిణీ జరుగుతూ ఉంది. కాకినాడ జిల్లాలో 1891 మందికి 2,875 పరికరాలు ఇవ్వడం జరుగుతుంది. 3,63,00,000 ఇల్లుగల పరికరాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవి కనీ విని ఎరగని రీతిలో గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయని రీతిలో ఈవేళ ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. భారత ప్రభుత్వం యొక్క సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి, చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో. కాబట్టి నేను అదే కాకుండా ఇవాళ ఆఫీసర్లు చెప్తా ఉన్నారు, సీఈఓ గారు చెప్తా ఉన్నారు, ఈవేళ ఆ వేళ టైం సదరన్ సర్టిఫికెట్ తీసుకురాలేని వాళ్ళకి ఈరోజు ఆ వేళ మనం ఎంపీడీ ఆఫీస్లో పెట్టిన మీటింగ్కు తెలియక రాలేకపోయిన వారికి, అటువంటి వాళ్ళందరికీ కూడా ఇంకా ఎవరన్నా ఉంటే గుర్తించి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఎంపీడీ ఆఫీస్లో ఖచ్చితంగా లిస్టులో ఒకసారి మళ్ళా నోట్ చేయించుకోవాల్సిందిగా కోరుతాను. ఇది నిరంతర ప్రక్రియ.
ఈ ప్రక్రియ అలా కొనసాగుతూనే ఉంటుంది. ఇటువంటిది ఎంతకాలం అవసరమైతే అంతకాలం కూడా ఆ ప్రక్రియ సాగుతూ ఉంటుంది. Provided to the parents of intellectually challenged children so they can better teach daily activities at the home itself. These requests reflect the changing needs of the Divyangjan community, and addressing them will further enhance their quality of life. Once again, before starting the event, on behalf of the district administration, I want to express heartfelt thank you to our chief guest, LMCO team, officials, and all those who have worked behind the scenes in the past couple of weeks. Thank you everyone. Jai Hind. ఎంతమంది దివ్యాంగులు ఉన్నారు ఈ రాష్ట్రంలో అని చెప్పి మొన్న 2 నెలల క్రితమే ఒక మీటింగ్ పెట్టి అందరినీ కూడా గ్యాదర్ చేయడం జరిగింది, అడ్రస్లతో సహా. ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయింది. ఇప్పటికీ ప్రభుత్వం వచ్చిన నెల క్రితమే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. చూడండి, నెల క్రితం అందరినీ గ్యాదర్ చేసి ఎవరికైతే ట్రైసైకిల్స్ కావాలో, అలాగే ఎలక్ట్రానిక్ సైకిల్స్ కావాలో, ఏం కావాలనేది అడిగి తెలుసుకుని అందరు కూడా అన్ని ప్రాంతాలు తిరిగి గ్యాదర్ చేసి ఒక నెల కాకుండానే 3వ నెలలో ఈరోజు ఈ కార్యక్రమం ఇస్తుందంటే ఈ ప్రభుత్వం యొక్క గొప్పతనాన్ని అభినందించవలసింది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ అందరూ కూడా చాలా సంతోషం. కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజున దివ్యాంగుల పాపం తల్లిదండ్రులు కూడా కొంతమంది చూడలేని పరిస్థితి చూస్తుంటాం మనం. వాళ్ళకు కూడా భారం అయిపోతారు. కొంతమంది అయితే 2 కాళ్ళు లేక ఇంట్లోనే తల్లిదండ్రులు మోసుకుని వెళ్ళడం, ఇటువంటి పరిస్థితి చూసాం మనం. మోసుకుని వెళ్ళడం కాదు, కొంతమంది అయితే మెంటల్గా డిఫర్ అయినప్పుడు వాళ్ళు మాట్లాడరు, అలాంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు పోయినప్పుడు కూడా వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ రోజున వాళ్ళ అవసరాలు తెలుసుకుని అన్ని పరికరాలు కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. రంగాన్ సతీష్ కుమార్, ఎలాంటిది ఇచ్చారా నీకు? ఎప్పుడు ఇలాంటిది ఎప్పుడు ఇవ్వలేదు. ఇదివరకు ఇవ్వకముందు ఎలాగైనా మామూలుగా స్టాండ్ మీద వాకింగ్ చేసుకుని చాలా సంతోషంగా ఉంది సార్. ఈ వెహికల్ అనేది నాకు చాలా ఉపయోగపడుతుంది అనేసి నేను చాలా గర్వంగా చెప్తున్నాను సార్. చాలా సంతోషం. ఇదివరకంటే మామూలుగా వెళ్ళేవాడు, ఇప్పుడు ఎలక్ట్రానిక్ వెహికల్ వచ్చింది. దీని మీద సో जब हमारे MLA सर पूछ लिया संगाड़ी सतीश कुमार को हाउ इज दिस వెహికల్ హియరింగ్ ఎయిడ్స్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది, మిగిలిన లాగండి. తర్వాత త్రిమూర్తులు వారు వెనుకడి యంత్రాలు ఇవ్వాలండి. మేడం ప్రధానంగా అంటే ఈరోజు కార్యక్రమం దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమం. ఈ దివ్యాంగుల ఉపకరణాల పంపిణీ కార్యక్రమం గ్రీవెన్స్లో చాలామంది ఫిర్యాదు చేయడం, వాళ్ళందరూ రిక్వెస్టులు చేయడం చూసి మన గౌరవ కలెక్టర్ గారు షణ్మోహన్ గారు వెంటనే స్పందించి ప్రతి చోట నియోజకవర్గ స్థాయిలో క్యాంపులు కండక్ట్ చేయమనడం, మేము అలింకోవర్ సహకారంతో ప్రతి చోట క్యాంపులు కండక్ట్ చేయడం ఆగస్టు మొదటి వారంలో చేసాం. ఈ రోజున అక్టోబర్ మొదటి వారంలో వాళ్ళందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది నియోజకవర్గం వారిగా. ఇక్కడ ఈ రోజు అయితే మాత్రం కాకినాడ రూరల్, కాకినాడ సిటీలకి సంబంధించి మొత్తం మనం కాకినాడ జిల్లాలో 1891 మంది లబ్ధిదారుల్ని మనం గుర్తించాం. వాళ్ళందరికీ 2878 పరికరాలు మనము ఇవ్వడం జరుగుతుంది ఈ రాబోయే 2 రోజుల్లోనే. ఈ కాస్ట్ దీనికి సంబంధించి 3,68,00,000. దీనికి ప్రత్యేకంగా మరి వర్చువల్గా కూడా ఈరోజు అటెండ్ అయ్యారు మన గౌరవ పార్లమెంటు సభ్యులు ఉదయ్ శ్రీనివాస్ గారు. ఈయన ఏంటంటే మేము చెప్పిన వెంటనే, అంటే కలెక్టర్ గారు మాకు ఆదేశించడం, మేము ఎంపీ గారిని కోరిన వెంటనే ఆయన కూడా వెంటనే స్పందించి కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయడం, ఈ అందరికీ ఖచ్చితంగా పరికరాలు రావాలని ఆయన లెటర్ పెట్టడం. ఈ రోజున ఇంత ఎర్లీగా, అంటే గతంలో కూడా అసెస్మెంట్ క్యాంపులు జరిగాయి, గతంలో కూడా ఉపకరణాలు ఇచ్చారు. కానీ క్యాంపు జరిగిన
ఒక నెల 15 రోజుల్లోనే అందరికీ ఉపకరణాలు ఇవ్వడం మాత్రం ఇదే మొట్టమొదటిసారి. చాలా చక్కగా మాత్రం ఇవ్వడం జరిగింది.